నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దగ్గర వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులోని నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా రంగంలోకి దిగారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై తిరిగి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను త్వరగా పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, అనుమానాస్పదంగా ఉండే ప్రదేశాలు, నిందితులు తలదాచుకునే అవకాశం ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా ఎస్పీ పరిశీలించారు. పోలీసు బృందాలు ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ దర్యాప్తునకు మరింత ఊతమిస్తుంది. నిందితుల గురించిన ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. సూపర్ 6 పథకాలను అటకెక్కించి అమరావతి, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు పేర్లు జపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలం వెళ్లబుచ్చుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం ఏవైతే అప్పులు చేస్తుందని విమర్శించి గద్దెనెక్కి నేడు అంతకు మించి అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం అప్పులపై రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి చంద్రబాబు చేస్తున్నది ఏమిటంటూ రామకృష్ణ ప్రశ్నించారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నిర్మాణానికి అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారటం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని అఖిలపక్ష సమావేశంలో భద్రతా వైఫల్యమని హోంమంత్రి అమిత్ షా చెప్పుకున్నారని, కానీ అఖిలపక్ష సమావేశానికి నరేంద్ర మోడీ రాకుండా వేరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని, ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో ఆగస్టు 20వ తేదీ నుంచి జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు. 2 అంశాలు. నంబర్ 1 ఏమి, పారదర్శకంగా ప్రభుత్వం లేదు, అన్నీ కూడా ఒక గూడు పుటాని మాదిరి చేస్తున్నారని చెప్పారు. నంబర్ 2 మీరు ఏం చెప్పారు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని. అప్పుల పాలు చేశారని మేమందరం చెప్పాము, మీరు చెప్పారు, బాగుంది. కానీ దానికంటే ముఖ్యంగా శ్రీలంక పద్ధతుల్లో రాష్ట్రాన్ని
మొత్తం దివాళా తీస్తుందని కూడా మీరు చెప్పారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఏమిటి? రేపు 2వ తేదీ నాడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశారు అమరావతికి. ఓకే, మంచిదే, మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది, దానికి భారీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇవాళ ఏదైతే మీరు అక్కడ నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నారో అందులో ₹1 ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్కి మీకు వస్తున్నాయా? ఇంతకుముందు ఏమన్నారు మీరు? ఫస్ట్ ఏమన్నారు, మనకి గ్రాంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. తర్వాత గ్రాంట్ అనలే, తర్వాత గ్రాంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇస్తూ ఉంది. షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పులు వస్తూ ఉన్నాయని మీరే చెప్తుంది. కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు, వాళ్ళే కడతారని కూడా చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, హట్కో నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ కేఎఫ్సి తెలుసు, కానీ ఈ కేఎఫ్డబ్ల్యూ అనేది ఒకటి ఉంది అనేది ఓడి చంద్రబాబు నాయుడుకి తెలిసింది. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ సంస్థ నుండి ₹5,000 కోట్ల అప్పు అమరావతి నిర్మాణాన్ని చేశారు. దాదాపు 31,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, అది హట్కో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు 31,000 కోట్ల అప్పు తెచ్చి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు. మరో 30,000 కోట్ల కూడా అప్పులు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉందా, లేదంటే అప్పుల నుంచి బయటపడతా ఉందో దానికి వారే సమాధానం చెప్పాలి. అడివిగానే వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు, సౌత్ ఇండియా బడ్జెట్ కావాలి. అది కాబట్టి అది ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలైతేనే భ్రమలైతే నాకు లేవు, అది గ్యారెంటీ చెప్తాను. మరి వాళ్ళేమో గవర్నమెంట్ ఏమంటే రివర్స్లో మాట్లాడుతుంది. నిన్న మత్స్యకారులకు ఇచ్చాం కదా, ఇంకోరు మళ్ళీ ఇచ్చాము, వాళ్ళు ఇంకా రైతులకి ఇవ్వలే, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలే. తర్వాత స్టూడెంట్స్కి ఫీజులు ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. తర్వాత యువకులకు వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలే. కాబట్టి అంటే నేను గ్యారెంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేసి, అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉంటుంది, అందులో ఖచ్చితమైన ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, జీతాలు, పెన్షన్లు, అవన్నీ అవి అభివృద్ధి కార్యక్రమాల ఖర్చు పోను మనం సంక్షేమ కార్యక్రమాలపైన ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా ఆయన అంచనా ఉండి కూడా అంచనా లేకుండా చెప్పాడు పాపం అంటే కొత్తగా రాజకీయాల్లో క్వశ్చన్లు అట్లా చేశారంటే ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు అట్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నవాడు, ఆయనకన్నీ విషయాలు తెలిసి ఉండి కూడా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చడం నేనైతే. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవన్ నుంచి చర్చి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు కనకయ్య, ఏ సురేష్ మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిలో 28 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డం బాధాకరమన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని. ఎంత సరిగ్గా పట్టుకోండి, బ్యానర్ సరిగ్గా పట్టుకోండి. ఖండించండి ఉగ్రవాద దాడులను, కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని. వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి. కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి. ఖండించండి ఉగ్రవాద దాడులను, ఖండించండి ఉగ్రవాదం. సింగరాయకొండలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు, కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలోని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. అలానే చింతపల్లి హరిబాబు గారి నాయకత్వంలో భావిశాల సంబంధించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చి సంద్రాలతో పాటు కాన్స్టిట్యూన్సీ రాష్ట్రం కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రకాశం జిల్లా వాసుల పాత్ర ఎంతో ఉందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆగస్టులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. రాష్ట్ర పార్టీ చరిత్రలో ప్రకాశం జిల్లా వాసుల పాత్ర ఎంతో ఉందని రామకృష్ణ అన్నారు. జరగబోయే మహాసభల విజయవంతానికి పార్టీ నాయకత్వం కృషి చేయాలని కోరారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన ప్రకాశం జిల్లాలో సభలు విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జి ఈశ్వరయ్య, ఆర్ వెంకయ్య, పిజె చంద్రశేఖర్, డేగా ప్రభాకర్ రావు, మానవ ఆంజనేయులు, సిహెచ్ వెంకటేశ్వర్లు, కరవది సుబ్బారావు, ఆర్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడ నగరంలో 2 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఈ అంతర్జాతీయ సెమినార్కు మన భారతదేశంలో ఉంటున్న వామపక్ష మేధావులు, నాయకులే కాకుండా ప్రపంచంలో ఉన్న 40 దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ ఇంటలెక్చువల్స్ కూడా ఆ ఇంటర్నేషనల్ సెమినార్కు మన విజయవాడ నగరంలో జరగబోయే సెమినార్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మామూలుగా 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు జరగడం అనేది మనకు ఆనవాయితీ. కానీ మన పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, ఢిల్లీ స్థాయి వరకు కూడా జరుపుకోవడానికి మనం ఈసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఒంగోలు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఒంగోలు ప్రాధాన్యత ఏమంటే మిగతా రంగాల్లో నేను చెప్పను. మన రాష్ట్ర పార్టీ మహాసభలు ఎప్పుడూ ఒంగోలులో జరగలే, ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఒంగోలు నుంచి మరి ఎంతోమంది నాయకులు, ఒక మన సిపిఐలోనే కాదు, సిపిఐలో అయితే చాలామంది ఉన్నారు, సిపిఎంలో కూడా చాలామంది ఉన్నారు. మన ఒంగోలు నుంచి వచ్చిన నాయకులు అదేమో కానీ ఏ జిల్లాకు పోయినా ఒంగోలు నుంచి పోయిన వాళ్ళు ఒకరైనా ఉంటారు. పార్టీ నాయకుడు గానో లేదా ప్రజా సంఘాల్లో నాయకుడు గానో విశాఖపట్నంలో పోయినా, కృష్ణా జిల్లాలో పోయినా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూసినా మన పార్టీకే కాదు ఈవెన్ సిపిఎంలో కూడా చాలామంది ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళే నాయకులు ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసరావు గారు కూడా
మన ఒంగోలు జిల్లా వాడే. గతంలో ఉన్న బివి రాఘవ గారు మన జిల్లా వాడే, తర్వాత ఒంగోలు జిల్లా వాడే. కాబట్టి అట్లా చాలామంది ఈ జిల్లా నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మన పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా కిసాన్ సభకు ఉన్న రావు వెంకయ్య గారు. నగరంలోని పట్టణ పేదరిక నిర్మూలన మెప్మా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న వారిని మోసగించి ఆర్పీలు చేతివాటం ప్రదర్శిస్తూ బ్యాంకులకు నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేశవస్వామిపేటకు చెందిన గిరిజన స్వయం సహాయక సంఘాల సభ్యులు పీడి శ్రీహరికి ఫిర్యాదు చేశారు. కేశవస్వామిపేటలోని యానాది కాలనీ స్వయం సహాయక సంఘాల సభ్యులు 2020లో 20 లక్షల రుణం తీసుకుని ప్రతి నెల ఒక్కొక్కరు 4,000 రూపాయల చొప్పున బ్యాంకుకు చెల్లిస్తున్నామని సభ్యులు రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే అక్కడ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న ఆర్పీ ఖాతాదారుల్లో నుంచి 2 లక్షలు రుణం తీసుకుని బ్యాంకుకు చెల్లించలేదని, మేము చెల్లించిన డబ్బులు మాత్రమే బ్యాంకులో జమ అవుతున్నాయని, ఎంత చెల్లించినా అప్పు కనపడుతుందని, మేము కట్టలేదంటూ ఆర్పీ మాపై కేసులు పెట్టిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ఆర్పీ ఒక గ్రూపు సభ్యుల దగ్గర కాకుండా అనేక సంఘాల నుంచి కూడా నగదు తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజు పాచి పనులు చేసుకుని పొదుపు కట్టుకొని సంఘంలో సభ్యులుగా చేరి రుణం తీసుకుంటే మమ్మల్ని మోసం చేసి మాపై దురుసుగా ప్రవర్తన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని, వెంటనే ఆర్పీని తొలగించాలని మరో సభ్యురాలు సాయి ప్రియాంక తెలిపారు. మెప్మా అధికారుల దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని, ఆ ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాలపై కమిటీని వేసి విచారణ జరిపిస్తామని పీడి శ్రీహరి తెలిపినట్టు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయి స్వశక్తి సంఘం కేశవరావుపేట సంబంధించి మహిళా సంఘ సభ్యులు ఈరోజు వాళ్ళకు సంబంధించిన సమస్యలకు వచ్చి వివరించినారు. నేను కూడా వారికి సంబంధించిన సమస్యలని తెలుసుకొని వారు 2022లో అందరికీ 20 లక్షలు 10 మందికి సభ్యులకు సంబంధించి 20 లక్షల లోను ఇచ్చినాము. వారు ఈ విధంగా 2022 నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. మధ్యలో వాళ్ళకి కొన్ని సమస్యల కారణంగా కట్టలేకపోతున్నారు. ఆ వడ్డీలు పెరిగినందువలన బ్యాంక్ మేనేజర్లు ఒత్తిడి చేస్తున్నారు. ప్లస్ వీళ్ళ దగ్గర మా అధికారులు ఏదో తీసుకున్నారు అని కూడా వాళ్ళు చెప్పినారు. దీని మీద మేము పూర్తిస్థాయి ఎంక్వైరీకి ఆదేశించున్నాము. ఆ నివేదిక రాగానే వీరికి సంబంధించి తగు చర్యలు మా అధికారులు ఏదైనా తప్పు చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ వారికి వారిని కనుక్కుంటున్నాను. వారిని ఇప్పుడే సంప్రదించినాను. వారు కూడా యూనియన్ బ్యాంకులో మాకు 20 లక్షలు లోన్ ఇచ్చినాము, వాళ్ళు అంటే కట్టలేకపోతున్నారని కూడా చెప్పినారు. మేము కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా నిదానంగా కట్టేదానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ వారిని కూడా కోరడం జరిగింది. మాది సాయి స్వశక్తి సంఘం. మా ఆర్పీ పేరు దివ్యశాంతి. ఆమె మా ఇండ్లకు వచ్చి బ్యాంక్ వాళ్ళని తీసుకొచ్చి గోల్ చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చిద్దాము. అది మేము వెళ్ళాము, పోలీస్ స్టేషన్ కాడికి అట్ట వెళ్ళాము. ఈ మత్మ ఆఫీస్ కాడికి రమ్మని వాళ్ళు నెలకే బ్యాంక్ వాళ్ళు 4 వడ్డీలు కట్టమంటున్నారు వాళ్ళు మమ్మల్ని. మేము కట్టనంటేనే నువ్వు మా ఇండ్లకి బ్యాంక్ వాళ్ళని తీసుకొని రావాలి. ఆమె 2 సార్లు కట్టమంటే 3 సార్లు కట్టమంటే మేము యానిస్ తెచ్చాము. మేము మనిషికి వచ్చి బ్యాంకులో 2 లక్షలు అట్టు తీసుకున్నాం. మనిషికి 4,000 కడతాము. 4,000 కడతాము. అవి ఎంత కడుతున్నామా, ఎంత వడ్డీ కడుతున్నామా, ఎంత అసలు కడుతున్నామా మాకు అర్థం కావట్లేదు. బ్యాంక్ కాడికి వెళ్ళి అడిగితేనేమో మీ ఆర్పీని తీసుకొచ్చి మాట్లాడండి మీరు అని వాళ్ళు అంటారు. సార్ అన్నాడు, నేను బ్యాంక్ కాడికి వెళ్ళి బ్యాంక్ ఆయన చేత ఫోన్ చేపిస్తాను, ఆయనతో మాట్లాడతాను, మీకు న్యాయం చేపిస్తాను, మీరు ఏం పెడితే మీరు నెల కట్టండి, మీరు ఆర్పీతో కూడా మీకు పని లేదు అది అని సార్ న్యాయంగానే మాట్లాడాడు. ఆర్పీ ఇట్లాగా మమ్మల్ని మోసం చేసింది సార్. ఆర్పీ వచ్చి దివ్యశాంతి సార్. అంటే ఆమె ఒక మనిషి సభ్యురాలు డబ్బులు ఆమె తీసుకుంది సార్. తీసుకొని కడతాను అని చెప్పేసి కట్టకుండా అంతా మా పైన వేసి అసలు వడ్డీ మొత్తం మా మీద వేస్తుంది సార్. వేసేసరికి మాకు అసలు మేము కట్టే వాళ్ళం కూడా అసలు ఎంత కడుతున్నామో ఎంత తీరుతుందో
అసలు మా వడ్డీ మా బాకీ అసలు ఎంత ఉందో కూడా మాకు తెలియట్లేదు సార్. బ్యాంక్ వాళ్ళని అడిగితేమో మేము చెప్పము, ఆర్పిని తీసుకోరండి అని అంటుంది. పై మా పొదుపులో డబ్బులు కూడా ఎంత పోతున్నాయేమో కూడా తెలియట్లేదు సార్. అసలు కట్టింగ్ వేసేస్తున్నారు అంటున్నారు సార్. లీడర్లకు తెలియకుండా పొదుపులోంచి డబ్బులు ఎట్లా కట్టింగ్ చేస్తారు సార్? ఒక మనిషి సభ్యురాలు డబ్బులు కూడా కట్టట్లేదు సార్. ఆమె అసలు కట్టమంటే మీరు వెళ్ళండి, మీరు కట్టండి, మేము కడుతున్నాను ప్రతి నెల అని చెప్పి మాకు స్లిప్పులు కూడా పెట్టట్లేదు సార్. పైగా వీళ్ళిద్దరు లీడర్ సార్, వీళ్ళకి కూడా కట్టట్లేదు. అదేమంటే ఇళ్ళకి తీసుకొచ్చి జనాలు బ్యాంక్ వాళ్ళని చెప్పేసి హెరాస్మెంట్ చేపిస్తుంది సార్. నువ్వు 7,000 అని చెప్పి మళ్ళీ ఆన్లైన్కి కూడా తీసుకుంది సార్. మనిషికి ఆన్లైన్లో చేపిస్తా అని చెప్పి మనిషికి 7,000 తీసుకుంది సార్. అవి మీకు మళ్ళీ పడతాయమ్మా ఆన్లైన్లో అని చెప్పి రుణమాఫీలు అట్లాంటివి పడేదానికి అవకాశం ఉంటాయి, అందుకని చేపిస్తున్నాను సార్. ఇప్పుడు మేము గ్రూప్లో చేరినంత వరకు ఇప్పుడు వరకు అయితే రుణమాఫీలు అయితే మాకు పడలేదు సార్. గవర్నమెంట్ నుంచి మేము 2021లో చేరాం సార్. అక్కడ పీడీసీ బ్యాంక్లో నుంచి యూనియన్ బ్యాంక్కి వచ్చాను సార్. అక్కడ పూర్తిగా లోన్ కాకుండానే ఇక్కడ ఇప్పించింది సార్. ఇక్కడ మాకు వద్దు, అప్పుడే వద్దు, లోన్ ఎవరు తీయలేదు కదా అంటే కూడా మీకు సీనియారిటీ గ్రూప్ ఉందని చెప్పి అక్కడ తీపిచ్చింది సార్ తక్కువ వడ్డీ అని చెప్పి. అక్కడ తక్కువ వడ్డీ అయితే కాలేదు సార్, అదేమో వడ్డీ బాగా వేస్తున్నారు సార్. ఆయన ఏమో ఇక్కడ పీడీసీసీ బ్యాంక్లో బాగుంది సార్, మేము కట్టుకుంటున్నాం, బాగా వైనం చేసుకుంటున్నాం సార్. ఇది తీరకముందు అక్కడ లోన్ వద్దన్నా కూడా లోన్ ఇప్పించింది సార్. ఇప్పించి ఒక సభ్యురాలు డబ్బులు ఆమె తీసుకుంది సార్. తీసుకున్నాక కట్టలేదు సార్ అసలు. అదేమంటే మా మీద బాగా హెరాస్మెంట్ చేయించి ఈ అమ్మాయిని కూడా బెదిరిస్తడం, ఇంట్లో వెళ్ళక ఫోన్ చేసి మాకు కాల్ కూడా పట్టించింది సార్ ఈ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చేత. నేను సభ్యురాలని, నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. కడుతూనే ఉన్నాను కానీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను కూడా వీళ్ళతో మా సభ్యురాలతో లీడర్లతో వెళ్ళి నేను కూడా కేసు పెట్టాను, మాకు న్యాయం జరగాలని. మా పొదుపు డబ్బులు అయితే రూపాయి కూడా లేదంటున్నారు. మాకు కట్టినట్టు అన్నీ ఎట్టుపోతున్నాయి, ఎవరి మీద బిల్లు పడుతున్నాయి కూడా మాకు అసలు ఏం తెలియదు సార్. అది మాకు న్యాయం చేస్తారని ముందు వెళ్ళి స్టేషన్ వెళ్ళి కేసు పెట్టాము. అప్పుడు ఈసారి ఫోన్ చేసి అదేందమ్మా మీరు ఏడన్నగా కేసు ఎట్ట పెట్టారు అని అన్నాడు. మాకు తెలుసు సార్, అంతగా తెలియదు సార్. ఇంటి ముందుకు వచ్చి బెదిరిస్తున్నారు, మేము పోలీసులు తెస్తాము, వీళ్ళని తెస్తాము, బ్యాంకు వాళ్ళని తెస్తామని మాకు భయం వేసింది సార్. బ్యాంకులు కడుతున్నా కూడా ఇంకా మాకు బెదిరిస్తున్నారని అంటే మాకు భయం కూడా వేసి అమ్మో ఇదేందో జరుగుతాను మా లీడర్లు చెప్పండి. మా లీడర్లు తిరిగి ఫస్ట్ లీడర్ ఏమి ఆమెను తీసుకెళ్ళి ఇంకా వెళ్ళి మీకు కేసు పెట్టాము సార్. అయితే ఆమెకు ఉద్యోగం కూడా తీపిచ్చేస్తానని పాపం. ఫస్ట్ నుంచి ఉన్నప్పుడైతే ఏం లేదు, వీళ్ళకి కొంచెం అంతగా తెలియదు సార్ కడతాం. అందుకు మేము చేసి వీళ్ళు కేసు పెడితే ఈయన మాకు న్యాయం చేస్తానన్నాడు. ఆ న్యాయం చేస్తే చాలా సంతోషం సార్. ఒంగోలు పరిధిలోని పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో లోక కళ్యాణార్థం లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం, సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి తెలిపారు. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృత అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు త్రినాథ చక్రవర్తి ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష అలంకరణ చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి పర్యవేక్షించారు. విశేష ద్రవ్యాలతో పూర్ణాహుతి గావించి హోమాన్ని పరిసమాప్తి చేశారు. భక్తులు వందలాదిగా కార్యక్రమంలో పాల్గొని సుదర్శన హోమాన్ని తిలకించి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అజ్ఞానంతో జ్ఞానం స్పృహ లేకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా పాపం జాతస్య యస్య భూమి వర్తతో మే తస్య తత్పాపమానీభి నమోస్తుతే. మన పీఠంలో పెళ్లూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈరోజు అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు విశేషంగా సుదర్శన యాగాన్ని నిర్వహించడం అత్యున్నతమైనటువంటి బ్రహ్మశ్రీ మన త్రినాథ చక్రవర్తి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఈరోజు భక్తాదులందరికీ కూడా కనుల పండగగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క యాగాన్ని పరిపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ఇంకా సేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క యాగాన్ని మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటల యందు అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క యాగము మన పెళ్లూరు గ్రామంలో
మన జ్వాలాముఖి పీఠంలో వేంచేసి ఉన్న సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం చేత నారసింహస్వామి లక్ష్మీ సమేతుడు ఇక్కడ వేంచేసి సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క యాగము లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం చక్కగా ప్రపంచ శాంతి యుద్ధ భయాలు నెలకొని ఉన్నటువంటి యొక్క సమయాన ప్రతి ఒక్కరూ కూడా జనులందరూ కూడా సుభిక్షంగా శాంతంగా రక్షణగా ఉండాలని చెప్పి సంకల్పంతో గొప్ప దృఢ సంకల్పం చేసుకొని లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క మూలమంత్రాలతో హోమం చేస్తూ విశేషమైనటువంటి పూర్ణాహుతి ఇప్పుడు జరుగుతున్నది. స్వామివారికి ఉదయాన్నే విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యాహవాచన, రక్షాసూత్ర పూజ, అజస్ర దీపారాధన, చక్కగా శ్రీవారికి తిరువంజన సేవ, నానా రకాల ఫల పుష్పాలతో పుష్పరసాలతో ఫలరసాలతో చక్కగా అభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి అమానుషమని జిల్లా కాపు సంఘం నాయకులు పేర్కొన్నారు. సంఘటనను నిరసిస్తూ రామ్నగర్లోని వంగవీటి మోహన రంగ విగ్రహం నుంచి చర్చి సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు కె సంజీవరావు మాట్లాడుతూ ఉగ్రవ దాడిలో 28 మంది మరణించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తంజావూరి శ్రీనివాసమూర్తి, నరహరి సాంబయ్య, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, నారపశెట్టి రామ్మోహన్ రావు, చెన్నంశెట్టి శివ, వల్లంశెట్టి హనుమంతరావు, చింతపల్లి నారాయణ, మేకల నారాయణ, శనగల కిరణ్, శెట్టి సుబ్రహ్మణ్యం, అడుసుమల్లి వీరబ్రహ్మం, కె శ్రీనివాసరావు, కొలసాని సుధాకర్, రావిళ్ల రాఘవ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గార్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మారణకాండను చేసిన ఉగ్రవాదులపై కఠినంగా శిక్షించాలని, ఈ అవమానాన్ని సృష్టించిన ఈ పాకిస్తానీలని వారందరినీ తీవ్రంగా ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా తీవ్రంగా చేయాలని ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ లష్కర్ ఎ తోయిబా వాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా ఒక టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలని, భారతీయులను చీల్చి చెండాడినట్టుగా వాళ్ళు ఒక మతం ఏదైనా అడిగి తెలుసుకునేలా చంపే మారణహోమం సృష్టించారు. ఇటువంటి ఘాతకాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా కాపు సంఘం తరఫున మేము ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన దాడి అమాయకులైన వారి మీద దాడి చేయటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే 1960లో సింధు యొక్క నదిని పరివార ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒడంబడికలో భాగంగా ఉంచుకోవడం జరిగింది. దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ప్రజానీకానికి సింధు నది యొక్క నాగరికతను, సింధు నది యొక్క ఆ నీరుని ప్రవహించకుండా చేయాలని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తున్నాం. నాగులపల్లిపాడు మండలం చెదలవాడ రఘునాయక స్వామి వారికి జరుగుతున్న 240వ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకీ సేవ, పుష్పయాగాన్ని నయన మనోహరంగా శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా స్వామివారిని పల్లకీలో ఉంచి గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఊంజలలో కొలువు తీర్చి పవళింపు సేవను జరిపించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా వల్లంశెట్టి వెంకటేశ్వర్లు, నారాయణ, స్వయంపు రమేష్, చేమకుర్తి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు పవళింపు సేవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం ఈవో అనిల్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య స్వామివారి శేషవస్త్రంతో పొన్నూరును సత్కరించారు. కార్యక్రమంలో అర్చక స్వామి ధీరేంద్ర త్రిపాఠి, బొమ్మరాజు భాస్కర శర్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వింజామర సేవను జరిపించారు. फलादि निवेदयामि ओं देवश्रुत्वा सवितु प्रसवे शुनोर्बाहुभ्याम् ब्राह्मणो वै सर्वा देवता मंगल विलंबम
திருவேங்கடத்தானே பகுடம் நில்லாயே உன்னடி கீழமர்ந்து புகுந்தேவே అగలగిల్లే ఇదేమిన్నో వలరవేర భంగి ఆధ్యాత్మిక అని చెప్పి వావప్యింతయు లేదు ధైర్యంబు విలోలంబై ప్రాణములు తావు తప్పెను మూర్ఛ వచ్చెను శ్రమంబయ్యడు అని ఆయన దేవుని గురించి వేడుకుంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి పరుగును వచ్చాడు. ఎలా వచ్చాడు? అప్పుడు లక్ష్మీ అమ్మవారితోటి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు. ఈరోజు స్వామి నువ్వు ఎంతసేపట్ల నిలబడి ఉంటావా? కలియుగం ప్రారంభం నుంచి ఆ తిరుమలలో నిలబడే ఉన్నావు స్వామి. ది ప్రకాశం జిల్లా రంగస్థల కళాకారుల సమైక్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సివిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా ఎస్కే బాబు, ప్రధాన కార్యదర్శిగా అములూరి మనోహర్, కోశాధికారిగా ఉప్పుతెర్ల కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. కావాలి చాక్లెట్లు ఆ కళాకారులందరూ తప్పట్లు. వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా సుకుమార్తో పాటు సలహాదారులు, సంయుక్త కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను సత్కరించారు. ఇటీవల ఉగాది పురస్కారం అందుకున్న చెల్లా నాగేశ్వరమ్మను, ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా కొనసాగిన ఏల్తూరి అనంతలక్ష్మిలను సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. నూతన కార్యవర్గాన్ని వారి అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. దాంట్లో వేసిన తర్వాత కింద వీళ్ళ పేర్లు వచ్చినాయి, అవే పైన ఉన్నాయి. అందువల్ల ఈ ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఒకదాన్ని కనుక ఏర్పాటు చేస్తే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వనగూడేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే మా అంగలకుర్తి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారిని, వారి సతీమణి గారిని కూడా కళాకారులకు అందరికీ మీరు స్థలాలు ఇవ్వాలండి, అందరికీ ఒకసారి ఒక చోట ఇవ్వాలండి అని చెప్పి వాళ్ళు అభ్యర్థన చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దానికి అంగీకరించారు కూడా. కాబట్టి ఇటువంటిది మనందరం సంఘటితంగా ఉంటేనే ఇవి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఈరోజు 2006లోనే ప్రారంభించి, అంటే ఇప్పటికి 19 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంస్థ ఇది. దీనికి 19 సంవత్సరాల నుంచి అనేక మంది పెద్దలు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు, కార్యదర్శులుగా ఉన్నారు, మెంబర్స్గా ఉండి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాల్ని జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక మాట ఉంది. అందరం కలిసి ఏ పనైనా సరే అలగకుండా అందరం కలిసి, అధ్యక్షుడు ఏదైనా ఒక పని చెప్పాడంటే అందరం కలిసి చేసామనుకోండి, యూనియన్ అభివృద్ధి అప్పుడే జరుగుద్ది. వీళ్ళలో కొంతమంది అలుగుతా, కొంతమంది రాకుండా ఉండడానికి కారణం కొన్ని కారణాలు ఉంటాయి. కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం, అంటే ఒక పాట కచేరీలు కానివ్వండి, నెక్స్ట్ ఏదైనా సంతాప సభలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం యూనియన్ తరఫున చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా చేస్తేనే యూనియన్ అనేది ఒక మంచి, ఆ యూనియన్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మరి మీరందరూ నాకు సహకరిస్తే మంచి మంచి కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ, నేను 4 సంవత్సరాలు నా చేతనెవరికి అందరి సహకారంతో నేను కొంతమంది పేద కళాకారులకి అంతకుముందు నుంచే చేస్తూ ఉంటాను. కానీ మన యూనియన్ తరఫున కూడా అందరూ సహకరించారు. ఇప్పటి వరకు బాబు గారికి కూడా సహకరించి అందరూ కళాకారులు అందరూ కలిసిపెట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య నాడు కాలభైరవ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం అమావాస్య నాడు మంగమూరు రోడ్ గాయత్రి మందిరం వద్ద శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు దేశు వెంకట సుబ్బారావు, పబ్బిశెట్టి భాను కిరణ్,
పచ్చిపులుసు శ్రీకాంత్, దేశు కాశీ విశ్వేశ్వరరావు, మనోహర్, గడ్డం రాజేష్, పచ్చిపులుసు లోకేష్, భాస్కర్ని మురళీ మోహన్, ప్రశాంత్, సుబ్బరాజు, సునీల్, కారంశెట్టి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరికీ అన్నదానం చేస్తుంటాము. దీనికి అందరూ ఫ్రెండ్స్ అందరూ భక్తులు సహకరిస్తున్నారు. ఇంకా భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై కాలభైరవ. దరుగుమల్లి మండలం కే పెట్రకొండ గ్రామంలో ప్రసన్న కాలభైరవ స్వామి దేవస్థానం ఉంది. స్వయంభూ 3600 సంవత్సరాల గుడి. కావున ఏ సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, వ్యాపార సమస్య, ఏ సమస్య ఉన్నా ఆ కాలభైరవ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా తీరతాయని కూడా నేను స్వతహాగా నా సమస్యలు నేను తీర్చుకొని మా ఫ్రెండ్స్ అందరికీ ఫలానాన్ని చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆ యొక్క స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని దర్శించుకొని తమ బాధను తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు జై శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవ. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఒంగోలుకు చెందిన లలిత గాయత్రి సంగీత నిలయం కళాకారులు మద్దులూరి లక్ష్మీ వసుంధర బృందం తమ వీణా వాదనం సంగీత ప్రదర్శనలో భక్తులను, అభిమానులను తన్మయులను చేయడంతో పాటు మైమరిపింపచేశారు. చక్కటి వీణా వాదనం సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీగిరి దేవస్థానం నిర్వాహకులను పలువురు అభినందించారు. వీణా వాదనం సంగీత కళాకారులు మద్దులూరి లక్ష్మీ వసుంధర, ఎన్ జి ప్రవల్లిక, ఎం మానసీలను, ధర్మకర్తలి మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తలు ఆలూరి సుశీలాదేవి, సివి రామకృష్ణారావు అభినందించి ఘనంగా సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణం దామవారిపాలెం హోండా షోరూంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండముది బంగారుబాబు, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పరుచూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు జాగర్లమూడి యలమందరావు, మంచెల్ల లక్ష్మీ సుబ్రహ్మణ్యం, ఈదా చిన్న శ్రీనివాసరెడ్డి, షేక్ కాళేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు. హోండా షోరూం యజమాని అప్పిశెట్టి మోహన్ కృష్ణను బీజేపీ నాయకులు సత్కరించారు. మన భారతీయ జనతా పార్టీకి అద్దెంకులు ఏ కార్యక్రమం జరిగినా మా వంతు ఎంతో కొంత కృషి. డి న్యూస్లో నేటి మాట. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడు మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.